ఓకే నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం సంగారెడ్డి నియోజకవర్గం ప్రాంతంలో తిరుగుతున్న క్రమంలో ఇక్కడ ఒక హోటల్ వద్ద అయినాం. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు. అసలు మెదక్ పార్లమెంట్ కిందకి వస్తుంది ఈ ఏరియా అంతా. అసలు ఈ ఏరియాలో అటు బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి నీలం మధు ముదిరాజు, అలాగే బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఒకసారి అసలు ఎవరి వైపు ఇక్కడ జనాలు ఉంటారు, యువతకు ఏ పార్టీ ద్వారా మేలు జరిగింది, వాళ్ళు ఈసారి ఏ పార్టీ వైపు ఉంటారో ఒకసారి వారి నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? సాయి కుమార్. నా పేరు సాయి కుమార్. ఏం చేస్తుంటారు అన్న? నాకు బిజినెస్ ఉందన్న. బిజినెస్ ఉంది. ఎట్లా అంటే గతంలో మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అవును. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అవును. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఏమైనా మార్పు కనిపిస్తుందా? కాంగ్రెస్ సేమ్ ఉంటుంది, మీకు అందరు తెలిసిందే కదన్న. కాంగ్రెస్ తోటి అయితే ఏం ఫైదా అయితే ఏముండదు కదా. బీఆర్ఎస్ ఉండేనంటే ఏదైనా డెవలప్మెంట్ చూసినాం 10 ఏళ్ళలో. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మోడీ అనుకుంటాం మనం. పైన రావాల్సింది మోడీ, కింద ఎవరు అనేది మనకు సంబంధం లేదు. మోడీ ఉన్న రోజులు అయితే ఇండియాకి సేఫ్ అనేది మేము అనుకుంటాం అంతే. అంటే ఏదైతే బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో డెవలప్ అంటే చాలా చూసిన బీఆర్ఎస్ నుంచి. మరి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి వస్తుంది కదా అన్న? ఇప్పుడైతే లేదన్న. లేదా? లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడైతే మేము లేదనుకుంటున్నాం. ఓకే, అంటే 100 కోట్లు పెట్టి యువతను ఆదుకుంటా నేను ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ అని చెప్పేసి వెంకటరామరెడ్డి ఒక నినాదం ఎత్తుకున్నారు. అప్పుడు చూద్దామండి, చేసినాక ఇదే న్యూస్ రిపోర్టర్ మీరు రండి, నేను మాట్లాడతా. అంటే గెలిచినాక చేసినాక అంటారా, లేదంటే ముందే చేయాలని చెప్పేసి అంటారా? చేయని ముందే చేస్తే ఏమైతుంది, తప్పు కాదు కదా. డెవలప్మెంటే కదా అది కూడా. చేయని చేస్తే ఏమున్నది, చేసి ఇంకా ఆయనకు బెనిఫిటే కదా ఇది. గెలిచాక చేస్తాను ఏంది, చాలా మంది చెప్తారు నినాదాలు మస్తు ఇస్తారు. ఇప్పుడు కేసీఆర్ దళితుని సీఎం చేస్తా అని చెప్పలేడా? చేసిండా? అయిందా? మరి అంటే అట్లాగే చూసుకుంటే కాంగ్రెస్ నుండి నీలం మధు ముదిరాజు ఉండగా, నీలం మధు అంటే ఆయన ఇప్పుడు వచ్చిన వ్యక్తి. ఆయన చెప్పలేం, ఫ్యూచర్ ఉండొచ్చు ఆయనకు. టీఆర్ఎస్ నుంచి అయితే ముందు 10 ఏళ్ళు అయితే కాంగ్రెస్ లేకుండే కదా. ముందు కాంగ్రెస్ ఉంటే నీలం మధు గురించి ఏదైనా మనం చెప్పేవాళ్ళము. ఆయన ఇప్పుడు వచ్చిన కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడంతా మనకు లేదు. సో ఇప్పుడు ఏదైనా బీజేపీ గురించి అడగండి. బీజేపీలో ఏంటంటే బీజేపీ 10 ఏళ్ళ నుంచి ఉంది. బీజేపీ 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తుంది అనేది అందరికీ తెలుసు పబ్లిక్కి. చెడు అయితే చేయలేదు, మా దృష్టిలో అయితే చెడు చేయలేదు బీజేపీ. సో బీజేపీకి మనం నమ్మేది. అంటే బీజేపీ అభ్యర్థి ఎవరైతారు? అభ్యర్థి రఘునందన్ రావు. అభ్యర్థి వల్ల పడతాయి ఓట్లు, లేదంటే సెంట్రల్ మోడీ ముఖం చూసి పడతాయి అన్న? ఇక రఘునందన్ రావు అంటే రఘునందన్ రావు కూడా వ్యక్తిగతంగా అయితే రఘునందన్ రావు చాలా మంచోడు. ఇక పార్టీ పరంగా అయితే రఘునందన్ రావు పడతాయి, వ్యక్తిగతంగా అయినా సరే పడతాయి నాకు ఓట్లు అంతే. కానీ ఇదే రఘునందన్ రావు ఇదే పార్లమెంట్ లో దుబ్బాక నియోజకవర్గం నుండి గతంలో ఓడిపోయాడు. అన్న ప్రజలు ఎప్పుడైనా సరే మంచోనే నమ్మరు అన్న. నిజమా కదా? ప్రజలు ఎప్పుడైనా సరే మంచోనే నమ్మరు. ఎవడైతే వచ్చి లెక్కేసుకొని వెళ్ళిపోయటం చూస్తారు కానీ డెవలప్మెంట్ చేసేటోని ఎప్పుడు చూడరు. అదే రఘునందన్ రావు బీఆర్ఎస్లో కూడా పనిచేసిండు. ఆయన ఏందో వ్యక్తిగతంగా మాకు తెలుసు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తర్వాత బీజేపీకి వెళ్ళిండు. నేను ఫస్ట్ బీఆర్ఎస్లోనే ఉండే. బీఆర్ఎస్ అనే పార్టీ ఏం డెవలప్మెంట్ చేసింది చేయలేదని మాకు తెలుసు. అందుకే నేను బీజేపీకి వెళ్ళిపోయాను. ఫైనల్గా అయితే ఎవరు గెలుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం, రఘునందన్ రావు గెలుస్తాను అనుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు మీ పేరు చెప్పండి. చాకలి శివకుమార్. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఉండే? 9 ఏళ్ల కాలంలో మేము బీజేపీకి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయినాం. ఇక్కడ లోకల్ ఎన్ని పార్టీలు ఉన్నా, సెంట్రల్ పార్టీలు ఉన్నా, నరేంద్ర మోడీ అన్ని రోజులు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తాం. ఈ దేశ అభివృద్ధి ముందు సాగాలి, అన్ని దేశాల మన వైపు చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలి. బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీని గెలిపిస్తేనే దేశం ఏమన్నా అభివృద్ధి చెందుతుంది. లేదంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ గ్రీస్ అయిపోతుంది, దేశం మొత్తం అల్లాకుల్లం చేసి కంగాలు చేసేస్తారు. అంటే బీజేపీ రావాలని అంత బలంగా చెప్తారు కదా, బీజేపీ వల్ల యువతకు జరిగిన మేలు ఏమన్నా ఉందంటే ఏం చెప్తారు? ఈ దేశము ఇప్పటివరకు కుట్టాడలు జరగకుండా, దేశం అల్లకుల్లం కాకుండా ఉన్నది అని ఒక ముద్ర అవుతుంది కదా. దానికోసం 100% నరేంద్ర మోడీకి ఓటేయాలి. అది మేలు చేస్తుందంటే 100కి 100 రూపాయలు. బీజేపీ ఏ ఆలోచన అయినా సరే ప్రజల కోసమే చూస్తుంది, ప్రజల లేక ఉంటుంది. స్టేట్ లో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ అని ముచ్చడు వదిలే. కాంగ్రెస్ లేదు, స్టేట్ లో కాంగ్రెస్ ఉందా లేదా? కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ అది దాన్ని పట్టించుకోము, దాన్ని చూడం. వాళ్ళు ఏదో ఇంతకుముందు చేసిన తప్పు చేశారు స్టేట్ వరకు. ఆ తప్పును సరిదిద్దుకోవాలి అంటే ఎంపీ సీట్లు 100% బీజేపీకి పోయాలి. అది వాళ్ళకు కూడా తెలుసు. రఘునందన్ రావు విషయాల్లో కూడా తప్పు చేశారు. ఆ తప్పును సరిదిద్దుకొని ఈసారి రఘునందన్ రావుని కూడా ఎంపీ సీట్లో గెలిపించేశారు 100%. 100కి 100 రూపాయల సమస్యనే లేదు. ఎవరు వచ్చినా ఆయన రఘునందన్ రావే గెలుస్తాడు. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు ప్రవీణ్ ముదిరాజ్. అంటే నీలం ముదిరాజు కూడా రాబోతుంది ఎన్నికల్లో. నీలం ముదిరాజు పేరుకి మాత్రమే, ఆయన ముదిరాజులో వేసింది కూడా ఏం లేదు, ఒరిగింది కూడా ఏం లేదు. కానీ నేను ముదిరాజు ముద్దు బిడ్డని చెప్పేసి ఒక నినాదం ఎత్తుకున్నాను. నేను కూడా ముదిరాజు ముద్దు బిడ్డని.
ఇంకా మేము మాసిన యువత ముద్రాజు కమిటీలు పెట్టి మేము చేసినాం కానీ ఆయన సొంత స్వలాభం కోసం తప్ప దేన్ని కూడా ఇప్పటిదాకా ముద్రాజ్ ట్యాగ్ లైన్ ఎక్కడ కూడా యూజ్ కాలేదు ఆయనతో. యూజ్ అయినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పండి, దానికి మేము దాని మీద మాట్లాడతాం. అంటే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే పార్లమెంట్లో ఉన్న ముదిరాజులందరూ ఖచ్చితంగా నీలం మధు ముదిరాజుకు సపోర్ట్ చేస్తారని. అది చాలా తప్పన్న. అది ఎవరైపోయినా నేను ముద్రాజనే, ఆయన కూడా ముద్రాజే. ఇక్కడ వాస్తవానికి ముద్రాజ్ కమిటీ ఎక్కువ ఉంటుంది ఈ పార్లమెంట్లో, కానీ లేదు నీలం మధుకి ముద్రాజులు సపోర్ట్ అన్నది అవాసం లేదు. అది సరే పార్టీ ఏదైనప్పటికీ బీసీ బిడ్డ మీ ముదిరాజు బిడ్డ అని చెప్పేసి ఇట్లా ఆలోచనలు ఏం లేదా? బీసీ బిడ్డ అని అంత కాంగ్రెస్ పార్టీకి అది ఉంటే సీఎం సీటు, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు మస్తు అట్లాంటి కూడా చాలా ఉన్నాయి కదా. ఈ ఎంపీ సీట్లు కాకుండా ఎమ్మెల్యే దాంట్లో ఇచ్చేడుతున్నాయి. మరి కాంగ్రెస్ అంటేనే రెడ్డి లావా గత 50 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వచ్చిన మన తాతల ఏళ్ళ నుంచి ఈరోజు మన భారతదేశం వెనకాల ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఓకేనా. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు కానీ తర్వాత సిద్దిపేటకు కానీ ఒక కలెక్టర్గా ఈ ఏరియాలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉండదా? ఆయన వైపు ప్రజలు చూసే అవకాశం లేదా? ఆయన గురించి నేను మాట్లాడతాను దొంగ అని అంట. పక్క నా దగ్గర ఎవిడెన్స్ సహా మాట్లాడతాను మీద. ఈరోజు యావత్ భారతదేశంలో ఎక్కలేనాటి భూమి రేట్లు 100 కోట్లు పెట్టి ఆయన సంస్థ నుంచి కొన్నాడు. దుబ్బాకల ఇంతకుముందు ఆడ భూమి కోల్పోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాయని శాతగాని ఒక వెంకటరామరెడ్డి ఈరోజు 100 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తా అంటే ఎట్లా నమ్ముతాం మేము? అదంతా ఆయన మొత్తం చెంచాగిరి చేస్తాడు. హరీష్ రావుకి, కేసీఆర్కి, కేటీఆర్ చెంచాగిరికి పని చేస్తాడు తప్ప జనాల పని చేయడు ఆయన. ఓకేనా. గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఈ రెండింటిలో పోల్చుకుంటే ఏది బెటర్ అంటే టీఆర్ఎస్ పార్టీ చూసిన 30 సంవత్సరాలు ఏదో తెలంగాణ సెంటిమెంటు ఉద్యమం పార్టీ అని ఒక దాంతో ఎత్తుకున్నారు కాబట్టి ఇచ్చిన అవకాశము. ఇక కాంగ్రెస్కి అవకాశం లేదు. ఈ 5 ఏళ్ళ తర్వాత అది ఈ మధ్యలోనే కుప్పకూలినా దాని గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, పోతుండొచ్చు. ఏదైతే ఇప్పుడు అంటే మీరు ఏది గెలుస్తా అని చెప్తారు? బీజేపీ, నరేంద్ర మోడీ. ఢిల్లీ రఘునందన్ రావు ఉండగా. అవునన్న. ఎట్లా ఆయన రఘునందన్ రావు గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిండు బై ఎలక్షన్లలో, తర్వాత మళ్ళీ ఓడిపోయిండు. ఎట్లా చూస్తారు జనాలు? ఎట్లా చూస్తారు? ఎందుకు చూస్తారు? ఎంపీ ఎలక్షన్ కి అసెంబ్లీ ఎలక్షన్ కి చాలా డిఫరెంట్ అంట. అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమో కొంచెం వ్యక్తిగతంగా లోకల్లో కాంగ్రెస్ ఆడ ఓడిపోయిన కారణం ఏంటంటే ఆడ లోకల్లో ఆయన గురించి బ్యాడ్గా వెళ్ళిపోయింది. కానీ ఎంపీ ఎలక్షన్స్ అట్లా ఉంటుంది. ఎంపీ ఎలక్షన్లు అందరూ కూడా క్యాండిడేట్ చూడరు, ఓన్లీ మోడీని చూస్తారన్న. మోడీ బీజేపీ ఒక ఐడియాలజీ కానీ బీజేపీ ఆలోచన విధానాలు కానీ బీజేపీ ఎప్పుడు కూడా ఉద్దర మాటలు చెప్పేది కాంగ్రెస్ లాగా. ఫైనల్ ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తుంది 100%. మెదక్ పార్లమెంట్లో నీలం మధు పెయిడ్ మనుషులను తెచ్చి ఆల్చల్ వేసినంత మాత్రాన కాంగ్రెస్ ఆవా ఉందని అనుకో మేము ఊరుకొస్తాం. అది అంతే. బీజేపీ దావా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది దావా. ఇప్పుడు మేమే ఉన్నాము. మేము ఇప్పుడు కూడా ఇప్పటిదాకా మేము ర్యాలీలకు కూడా రఘునందన్తో పాల్గొనలేము. అయినా ఇక్కడ కూర్చొని కూడా మేము బీజేపీ కొట్టేసినామని చెప్తున్నాం. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా, తెలివిన వాళ్ళు, విద్యావంతులు ఎవరు కూడా బీజేపీకి వేస్తారన్న ఇప్పుడున్న జనరేషన్లో. అంటే బీజేపీకి ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారా? బీజేపీకి ఎందుకు వేయాలంటనా, గత 9 సంవత్సరాల నుంచి ఒకప్పుడు డబ్బులు కావాలని ఏం కావాలన్నా బ్యాంకులలో లైన్లు ఉంటుండే. మా ఇంట్లో నుంచి మా నాన్న చూసుకుంటే బ్యాంకులలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కడుతుండే. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, డిజిటల్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు దేశానికి ఒక రక్షణ పరంగా వచ్చింది. అంతకుముందు ఎక్కడ చూసుకుని బ్లామ్ బ్లాస్ట్ కానీ మొత్తం కూడా ఓపెన్ చెప్పాలంటే హిందువులకి ఇక్కడ రక్షణ లేకుండే. మోడీ వచ్చి నుంచి ఎక్కడో ఎందుకు మా సంగారెడ్డిలో విపరీతమైన దాడి జరుగుతుండే మోడీ లెక్క ముందు. ఇప్పుడు అవన్నీ తగ్గినాయి. ఒక్కడు కూడా జరగలేదు. ఇప్పుడు మోడీ వచ్చి నుంచి ఒక్కడు కూడా జరగలేదు. సంగారెడ్డిలో ఒక్కడు కూడా జరగలేదు. బీజేపీ వల్ల సెంట్రల్ బీజేపీ 10 సంవత్సరాల దగ్గరికి వస్తుంది కదా. అవును. యువతకు జరిగిన మేలు ఏదంటే ఏం చెప్తారు? అవునా, చాలా మేలు ఉన్నది. బీజేపీ ఇచ్చినంత ఈరోజు మీరు మరుగుదొడ్లు యువతకు అన్నింటిలో ముందుకు రానిచ్చానంటే కేవలం బీజేపీతోనే సాధ్యం. ఇప్పుడు రాజకీయంగా మాయాస్తున్న యూత్ కావచ్చు, ఎలాంటి విధంగా బిజినెస్ పరంగా కావచ్చు, నరేంద్ర మోడీ ఆయన ఇది లోన్లు ఇప్పించి కానీ అనేక రకమైన పెట్టింది. ఇప్పుడు చంద్రజనలో కూడా అయినా ఇది సంగారెడ్డిలో బీసీ దాంట్లోకి సపరేట్, ఎస్సీ వాళ్ళకి సపరేట్ పెట్టి మరి డబ్బులు ఇచ్చి మరి నేర్పించి పని నడిపి జాబ్లో పెట్టిస్తుంటారు. కానీ కాంగ్రెస్ ఒక నినాదం ఎత్తుకుంది ఏంటంటే 14 సీట్లు మాకు ఇస్తే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. సెంట్రల్ ఏ పార్టీ అన్నా రాని మాకు సంబంధం లేదు, మేము కొట్లాడి నిధులు తెచ్చుకోవడానికి మాకు 14 సీట్లు కావాలని చెప్పి. లేదు, ఇదంతా వాడు చూడ మాటలు. మనకు మొన్న మహాలక్ష్మి 2000 ఇట్లా డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ 2 లక్షలు తెచ్చుకున్నాం, డబ్బు కొట్టే మాటలు అవి అక్కడ 6 హామీలు చెప్పిండు. ఈరోజు బస్సు కూడా సరిగ్గా జరుగుతలేదు. ఇక్కడ కూడా బస్సు ఆపుతలేరు. అబ్బాయిలు అందరూ ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది. అది బీజేపీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో
పవిత్రంగా ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా బీజేపీ జరుగుతుంది. ఈరోజు డబ్బు బలం చూపెట్టుకొని కొందరు మా వ్యక్తులు వాళ్ళ దిక్కు మలుపుకుంటున్నారు, న్యూస్ ఛానల్స్లను కానీ ఈ రాజకీయ నాయకులను కానీ. అంతే తప్ప అందరికీ బీజేపీ ఉన్నది, మోడీ ఆవనే నడుస్తుంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. ఏం డిస్కషన్లో బాగా డీప్ వెళ్ళిపోయారు. ఎట్లుంది ఇక్కడ పరిస్థితులు, ఎట్లున్నాయి రాజకీయ పరిస్థితులు? మేము కాంగ్రెస్ ఓకే. నీలమ్మది గెలుస్తున్నాడు. అంటే నీలమ్మది ఎందుకు గెలుస్తున్నాడు అంటే ఇప్పుడు రఘునందన్ రావును గురించి మాట్లాడిందాక. రఘునందన్ రావు పంతనం దుబ్బాక ప్రజలు చూసిరు, 50,000-55,000 పైచీలు కొడుతూ ఓడగొట్టిరు. రఘునందన్ ఎంత పని మంత్రుడు. సేమ్ సిచ్యువేషన్ అన్ని నియోజకవర్గాలు నడుస్తుంది. ఆ మాట నడుస్తుంది, ఖచ్చితంగా రఘునందన్ పోతాడు. ఇంకోటి మీరు ఏం అడిగిరు ఇందాక వెంకటరామరెడ్డి గారి గురించి, ఏదో ట్రస్ట్ పెట్టి యువతకు ఉపాధి ఇస్తాడు. ఆల్రెడీ నా మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ ఎక్కడ నుండి గవర్నర్ కూడా ఎమ్మెల్సీ అయ్యిండు. ఎమ్మెల్సీ అయ్యి ఎక్కడ ట్రస్ట్ పెట్టిండు, ఎక్కడ ఉపాధి ఇచ్చిండు, ఏం చేసిండు అతను స్టేట్మెంట్ ఇచ్చింది మేము కూడా చూసినాం. నాకు రాజకీయ పదవి ఆశ లేదు, నా గురించి ఇంకో 2 తరాలు కాదు 3 తరాలు చెప్పుకునేటట్టు చేయాలనే ఉద్దేశంతో నేను మీ మెదక్ పార్లమెంట్ నిలబడుతున్నా అన్నాడు. అయితే ఎమ్మెల్సీగా ఉండి ఎవరికైనా ఏమైనా చేసిండా, ఒక్క తరం అన్నా చెప్పుకుంటాడు చేసిండా, లేదా ప్రజెంట్ వాళ్ళు చెప్పుకుంటాడు చేసిండా, ఏ కొద్ది మంది కన్నా చేసిండా, అది మా మాకైతే తెలియలేదు. ఈ నీలమ్మ గారి గురించి అందరూ తెలుసు ఏమేమి చేస్తుండ అనేది, బీదలకు పేదలకు అన్ని సహాయం చేసేది. 3 సార్లు పార్టీ మారిందని చెప్పేసి చాలా చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు రేపు కాంగ్రెస్లో గెలిచిన కాంగ్రెస్లో ఉంటాడా, బీజేపీలోకి పోతాడా అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అయితే అట్లా రాజకీయ మార్పు చెందనోళ్ళు అని మాట్లాడితే ఇప్పుడు నీలమ్మ అలాంటి వాస్తవం అది మాట్లాడిన దాని మీద కూడా మాకు కూడా కొంచెం అభిప్రాయం ఉన్నది. సేమ్ టైంలో రఘునందన్ రావు మాతృ పార్టీ బీజేపీ కాదుగా, కాదు కదా. రఘునందన్ రావు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. పార్టీ చేంజే కదా, ఆయన కూడా పార్టీ చేంజరే. అట్లా పార్టీ చేంజ్ కానివాడు ఒక్కడంటే ఆ లెక్క పాజిటివ్ వెంకటరామరెడ్డి గారే. అంటే ఆయన వచ్చి టీఆర్ఎస్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యిండు. ఇలా సేవా దృక్పథం చూస్తున్నారు జనాలు. పార్టీ మారిండా, పార్టీలు ఉన్నాడా అనేది లేదు. ఇలా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ వాడు కాదు. అంతేందుకు మన మొదటి సీఎం తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్ కూడా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినోడే. అంటే తెలంగాణ జాతిపిత అని ఇప్పటి వరకు అయితే ఆయన ఎవరు గుర్తిస్తలేరు నాకు తెలిసి. మీరు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటారు అని అంటున్నా, నేను గుర్తింపిస్తలే చెప్పుకుంటారు కదా. అతను కూడా కాంగ్రెసే, స్టార్టింగ్ లో కాంగ్రెసే. అంటే చరిత్ర అది మనకు తెలియని విషయం. అంటే చరిత్ర నేనేమంటున్నా, అందరు పార్టీలు మారిన వాళ్ళే. ఒకటి నేను ప్రజల ప్రశ్న ఏంటంటే, ఒకటే నేనేమంటా అంటే అది నీలమ్మకు ఎటువంటి పరిస్థితుల్లో మైనస్ కాదు అని చెప్తున్నా. జనాలు దాన్ని ఎవరు పట్టించుకునే ఉద్దేశం లేరు. మనకు సేవ చేస్తుండా చేస్తలేడా. మెదక్ పార్లమెంట్లో ఎంత పోటీతో ఎవరికి పోటీ ఉంటుంది అంటే 3 పార్టీల మధ్యలో పోటీ ఉంటుందా, 2 పార్టీల మధ్యలో పోటీ ఉంటుందా, లేదంటే సింగిల్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనం చెప్పలేం, కానీ మెదక్లో మాత్రం ట్రయాంగిల్ ముగ్గురు మధ్యన పోటీ ఉంటుంది. మేబీ బీజేపీ 3rd ప్లేస్ ఉంటుంది అనుకుంటా. బీజేపీ 3rd ప్లేస్, 2nd ప్లేస్ బీఆర్ఎస్, ఫస్ట్ కాంగ్రెస్. నీలమ్మది గెలుస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మధు ఏం చేస్తున్నారు? ఆయన మాజీ ఉప సర్పంచ్ ఆరుట్ల. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం నడుస్తుంది అసలు చర్చ? ఏముంది, టీఆర్ఎస్ నుంచి మనం వెంకటరామరెడ్డిని మేము గెలిపించాలనుకుంటున్నాం. అవును, కానీ వెంకటరామరెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, భూ కబ్జాలు కావచ్చు, మల్లన్న సార్ బాధితులకు అన్యాయం చేసిందని చెప్పి. ఇవన్నిటి మధ్యలో ఆయన గెలుస్తాడా? కేసీఆర్ ఫేస్ అంటే ఇక్కడ కొంతమంది మొన్ననే ఒకటి కాస్లపల్లి గ్రామంలో కూడా ఒక ఇష్యూ జరిగింది. టీఆర్ఎస్ లా ఒక బూత్ అధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలు, అంటే గ్రామానికి సంబంధించిన కొన్ని కమిటీలకు అధ్యక్షురాలు ఆమె, బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకే అన్యాయం చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్పుల దండలు ఇచ్చారు. ఇది ఫోటో, వెంకటరామరెడ్డి ఫోటో. ఇట్లాంటి అంటే వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ మంచిదే, వ్యక్తి మంచోనికి వెళ్ళారు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు అంటారు. మీరేమంటారు? అట్లా సమస్యలు మస్తు వస్తుంటాయి. పార్టీ ఫేస్ దాని గురించి చేస్తారు కదా. ఇప్పుడు నీలమ్మది ఉన్నాడు, ఇప్పుడు ఫస్ట్ ఏ పార్టీ ఉన్నాడు టీఆర్ఎస్, తర్వాత ఇంట్లోకి పోయిండు, దానికి కదా దీనికి పోయిండు, ఇప్పుడు మళ్ళీ ఇంట్లో గెలుస్తాడు, కాదంట్లో ఇంట్లో గెలుస్తాడు, ఇంకే దాంట్లోకి పోతాడు అని ఎట్లా నమ్ముతారు? పబ్లిక్ టాక్ కాదు అది, ఎట్లా నమ్ముతారు? రేపు ఇంట్లో ఉండి ఇంకో దాంట్లోకి పోతాడు. అవునా కాదు? ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి, ఇప్పుడు సర్పంచ్ నుంచి వచ్చి నేను ఎంపీ దాకా పోయినావు, ఎంపీ దాకా వచ్చినాక ఇట్లా గ్రామ స్థాయి అంటే కాదు కదా.
అవునా కదా? ఎట్లా నమ్ముతారు? పబ్లిక్ అంత పబ్లికే కదా. సరే 100 కోట్లు పెట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి యువతను ఆదుకుంటాను. అదే ఆదుకుంటాడు ఆదుకోడు అదంతా నవసరం. అది కేసీఆర్ ఫేసు. కేసీఆర్ తోనే ఆయన గెలవాలి. 100 టెస్టులు 100 కోసం కాదు. కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏమది? ఆయన కింది స్థాయిలో పట్టించుకోకపోవడము, అరాజుకోవడం తప్ప వేరే ఎక్కడ కూడా మైనస్ లేదు. అంటే ఇదే పార్లమెంట్ మీద బాగా ఫోకస్ పెట్టింది, మెదక్ పార్లమెంట్ లో బాగా ఫోకస్ పెట్టింది కేసీఆర్ అంటే హరీష్ రావు గారు. ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కింది స్థాయి నుంచి పట్టుకోలేదు. వాళ్ళే మేమే మా కుటుంబ పాలన అనుకొని పెట్టారు కాబట్టి మైనస్. నిజంగా కుటుంబ పాలన జరిగింది అనగా జరిగిందంటే వాళ్ళు ఎవరిని పట్టించుకున్నారు? ఓకే. అంటే అంత అంటే పార్టీలో ఏదైతే నాయకత్వం ఉందో అంత ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఇంకా దానికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వేరే నాయకులు వచ్చారు కదా, వాళ్ళని తప్పించిన వేరే నాయకులు వచ్చారు కాబట్టి దానికి సపోర్ట్ అంతే. ఓకే సరే అన్న. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, పార్లమెంట్ లో ఇప్పుడు 3 ఉన్నారు. రఘునందన్ రావు ఉండు, ఇటు వెంకటరామరెడ్డి ఉండు, నీలం మధు ఉండు. ఈ ముగ్గురితో ఎవరికి ఫైట్ ఉంటుంది అన్న? ఎక్కువ ఎవరితో ఫైట్ ఉంటుంది? బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ థర్డ్ ప్లేస్ ఉంటుంది. బీజేపీ థర్డ్ ప్లేస్ ఉంటుందా? ఓకే. ఫైనల్గా అయితే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పండి ఎట్లా నడుస్తుంది, ఏంది? మీరు ఎక్కడ ఉంటారు అన్న? కూర్చోండి అన్న. ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఆరుట్లా. ఏది మెదకేనా? మైనార్టీ అన్న. చెప్పండి అన్న, ఎట్లా ఎలక్షన్ వస్తుంది? ఏం నడుస్తుంది, ఏమనిపిస్తుంది? ఎలక్షన్ ఏముంది, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఎవరు విజేతలు, ఎవరు? ఆల్మోస్ట్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి కొద్దిగా ఫేవర్గా ఉంటుంది కాబట్టి నీలం అదే బయటపడుతుంది. నీలం మధు కానీ అంటే చాలా మంది ఏమంటారు అంటే నీలం మధు ఈ ప్రాంతానికి మాత్రమే, అంటే సంగారెడ్డి కావచ్చు, పటంచెరు కావచ్చు, ఈ ప్రాంతానికి సుపరిచితుడు. మిగతా ఏవైతే ఇంకా 5 పార్లమెంట్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఆయన ఫేస్ తెలియదు. సో ఆయనకు బాగా టఫ్ అయ్యే అవకాశం ఉంది. ఫేస్ తెలియదు. ప్లస్ ఆ పార్టీల పరంగా చూసుకున్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే కాన్స్టిట్యున్సీలకు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు జర డమ్మీలు కావడం వల్ల, అంటే వాళ్ళు పెద్ద ఫేత్ లేకపోవడం వల్ల నేను గెలిచే అవకాశం లేదని చెప్పి. గెలిచే అవకాశం అంటే ఈయన ఈ 3 కాన్స్టిట్యూన్సీ సుపరిచితుడు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల బలం ఉంది, కాంగ్రెస్ నాయకత్వం ఉంది, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకోటి ఇప్పుడు మెదక్, గజ్వేల్, దుబ్బాక, మైనంపల్లి పాత సుపరిచితుడు. ఆయన పరిచయాల ద్వారా ఆల్రెడీ ఇప్పుడు ఒక కొలిక్ వస్తుంది మెల్లగా. ఆయన ఆల్రెడీ తిష్టి వేసుకుని కూర్చున్నా 3 కాన్స్టిట్యున్సీలు కంపల్సరీ నేను ఓడగొడతా అని చెప్పి. అంటే గతంలో ఏదైతే కాటం శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు ఆయన సపోర్ట్ చేయలేడు. ఒకవేళ సపోర్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉంటుంది. వాస్తవం. ఈయన ఎంపీ గెలవడానికి ఆయన సహకరిస్తుండే. ఎంత కాదనుకున్నా, ఎంత మీదికి చెప్పినా మనసులో ఈయనకు సపోర్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడ జనాలు చెయ్యరు అంటారు కానీ చేస్తాడు. ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్ హైకమాండే కదా, పార్టీ కదా. ఇప్పుడు పార్టీ కింద మనం చేసినప్పుడు రేపు పొద్దున ఇంకో అవకాశం వస్తుంది కాటా శ్రీనివాస్ గారికి. ఈయన గెలిపించినప్పుడు రేపు పొద్దున వేరే అవకాశాలు ఉంటే ఆయన సపోర్ట్ చేస్తాడు. వాస్తవానికి ఒక తప్పిదం జరిగింది ఆడ. ఆయన ఆల్మోస్ట్ ఈయన సపోర్ట్ చేస్తుంటే ఆయన ఏ రోజు ఎమ్మెల్యే అవుతుండే, ఈయన ఫ్రీగా ఎంపీ అయిపోతుండే. ఇప్పుడు కూడా ఏంటంటే జనాల్లో ఈయన ఒకటి బీసీ సామాజిక వర్గం, ఇంకోటి ముదురాజ్ సామాజిక వర్గం. ఆల్రెడీ మనం ఎంపీ ఎలక్షన్ చూసినాం. పులిమామిడి రాజు బీజేపీలోకి పోయి ఇంతకుముందు 7,000, 10,000, 12,000 వచ్చే ఓట్లు మన 20,000 దాటినాయి ఆయనకు. అంటే ఆ కమ్యూనిటీ వల్ల, అంటే వాళ్ళ దాంట్లో యూనిటీ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ కాన్స్టిట్యున్సీలా కొద్ది ఫేవర్ ఉంటుంది. ఇంకోటి మైనార్టీ పరంగా కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా, అంటే ఇప్పుడు చాలా ఈ ముస్లిమ్స్, హిందూస్ ఇవి వస్తుంది కాబట్టి చాలా మైనార్టీ లోకల్ పార్టీ కాకుండా ఒక జాతీయ పార్టీ సపోర్ట్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా బాగుంటాయనే ఉద్దేశంతో మాకు కూడా ఇంటర్నల్ మెసేజ్ కూడా వస్తుంది. జాతీయ పార్టీకి సపోర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేది వేరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వేరే. మనం ఇప్పుడు ఇట్లయితే లోకల్ బాడీ ఎలక్షన్లు ఎట్లుంటాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇప్పుడు సేమ్ అట్లనే అవుతుంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు జాతీయ పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలు తక్కువ. కాబట్టి ఈ పార్టీలకి నుంచి కొన్ని ఓట్ షేర్స్ అవుతాయి. ఇప్పుడు టీఆర్ఎస్ కేసులు అట్లా ఇట్లా చేంజ్ అవుతుంది. అంటే 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. అంటే ఏ అభ్యర్థితో మీకు పోటీ ఉంటుంది? కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ నుంచే ఉంటుంది. బీజేపీ పోటీ కదా? బీజేపీ కాదు, బీజేపీ ఇక్కడ బలమైన క్యాడర్ అనేది ఏం లేదు ఆల్ ఓవర్ తెలంగాణ కానీ ఇక్కడ కానీ. అంటే ఒక ఓటమి గెలుపు వరకు వచ్చి, అంటే మనం మెదక్లో కూడా కాంగ్రెస్ బలంగా ఉంది అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా. కానీ టీఆర్ఎస్
ఇప్పుడు మొన్నటి వరకు టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి వాళ్ళకి మనకు ఓటింగ్ షేర్ చాలా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్లస్ ఒకటి ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దానివల్ల కొద్దిగా బయటపడే అవకాశాలు ఉంటాయి మాధవ్కు. ఇంకోటి ఆయన మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండ్రు, యంగ్ స్టార్, అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళకు. ఫైనల్ ఎవరు గెలుస్తారు? నీలమ్మ, అది ఇంకేముంది.